అదిరిపోయింది. 5 కిలోల నాటుకోడి కూర, 5 కిలోల బగారా రైస్. ఈ కాంబో ఎలా చేయాలో చూసేద్దాం రండి. 20 మెంబర్స్కి సరిపడా బగారా రైస్కి సంబంధించిన దినుసులన్నీ ఇక్కడే ఉన్నాయండి. ఒకసారి చూసుకుందాం రండి. ప్రతి ఒక్క దినుసులు ఇక్కడే ఉన్నాయండి. పక్కా వెయిట్ కొలతతో మీకు వేసే చూపిస్తాను. ప్రతి ఒక్కటి మెన్షన్ చేస్తాను అనమాట. వచ్చేసి 5 కిలోల బాస్మతి రైస్తో చేస్తున్నామండి. ఇదిగా 400 గ్రామ్స్ ఆయిల్ పోసేసుకుందామండి. దాల్చిన చెక్క 3 ఇంచుల పైన వేసుకుందామండి. అనాస పువ్వు ఒక 3, ఒక 7 నుంచి 10 స్టార్. మిరియాలు ఒక 15 అండి. మిరియాలు మాత్రం ఎక్కువ పడకూడదు, తక్కువ ఉండాలి. మనకి లవంగాలు ఒక 20, ఇలాచీ ఒక 12, షాజీరా ఒక టేబుల్ స్పూన్. ఇందులో రాతి పువ్వు మాత్రం మెయిన్ అండి. దాని తర్వాత మరాఠీ మొగ్గ ఒక 5, మన బిర్యానీ ఆకు ఒక 4, ఆనియన్స్ 500 గ్రామ్స్ అండి. పక్క కొలతలు వేసి చూపిస్తున్నాను. పచ్చిమిరపకాయలు 100 గ్రామ్స్ అండి. ఇందులో ఇంకా ఇది తప్ప ఇంకా వేరే కారం ఏది యూజ్ చేయం కాబట్టి ఇది 100 గ్రామ్స్ యూజ్ చేస్తున్నాము. కరివేపాకు జస్ట్ ఒక 5-6 రెమ్మలండి. మనం లైట్ పింక్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు 400 గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా పచ్చివాసన పోయిందండి. చూసుకోవచ్చు, బాగా బాయిల్ అయిపోయింది ఆయిల్లో. ఇప్పుడు మనం ఒక 1/2 లీటరు పెరుగు వేసుకుందామండి, థిక్ కర్డ్. పుదీనా ఒక పెద్ద కట్ట అండి, ఇది కూడా వేసుకుందాము. 70 గ్రాములు సాల్ట్ వేసుకుందామండి. 5 కిలోల బాస్మతి రైస్కి 7.5 లీటర్లు వాటర్ పోసేసుకుందామండి. 5 గ్రాముల హోల్ గరం మసాలా అండి. ఇది మనము పౌడర్ చేసి పెట్టుకున్నది, మా క్యాటరింగ్ స్పెషల్. ఇది వేయడం వల్ల మంచి అరోమా కూడా వస్తుంది. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఆల్రెడీ బాయిల్ అయిపోతుంది వాటర్. అవర్ పాటు నానబెట్టు పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుందామండి. ఇది 5 కిలోల బాస్మతి రైస్ అనేది ఎప్పుడైనా కానీ స్లోగా కలుపుకోవాలన్నమాట. లేదంటే కానీ ముక్క అనేది విరిగిపోతుంది. అప్పుడప్పుడు కలుపుతుండాలి మధ్య మధ్యలో. అన్ని సెట్ ఉంది కానీ కాస్త ఉప్పు పడితే చాలా బాగుంటుందండి. ఉప్పు అనేది ఒక 15 గ్రామ్స్ వేసుకుందామండి. కరెక్ట్గా సెట్ అయిపోతుంది. మొత్తం 90 గ్రామ్స్ యూజ్ చేసాం మనము సాల్ట్ అనేది. ఈ టైంలో కాస్త కొత్తిమీర కూడా చల్లుకుందామండి. ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది కూడా బాగా దిగాలి రైస్లోకి. 90% వాటర్ అనేది ఎవాపర్ అయిపోయిందండి. ఇప్పుడు దమ్మే వేసుకుందాము. 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్, 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ పెట్టేసి ఎలాంటిదైనా సరే, ఇలాంటి బరువైన వస్తువు కానీ ఏదైనా వేడి వస్తువు కానీ ఇలాంటి దానిపైన పెట్టేయండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి ఎలా వచ్చింది. వావ్, సూపర్గా వచ్చిందండి. ఇప్పుడు పైన ఒక 60 గ్రామ్స్ గీ వేసుకుందామండి. 5 కిలోల నాటుకోడి కర్రీకి కావాల్సిన దినుసులన్నీ ఇక్కడే ఉన్నాయండి. చూసుకోవచ్చు, మన రాయలసీమ స్పెషల్ నాటుకోడి కర్రీ అండి ఇది. 5 కిలోల నాటుకోడి కోసం 350 ml ఆయిల్ పోసుకోవాలి. ముందుగా షాజీరా వేసుకుందామండి, ఒక 1/2 టేబుల్ స్పూను. పచ్చిమిరపకాయలు 50 గ్రామ్స్ అండి. 400 గ్రామ్స్ ఆనియన్స్. ఇది వేసి బాగా వేపుకుందాం. ఆనియన్స్ అనేది బాగా వేపుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. అప్పటికే ఏదైనా చికెన్ కర్రీస్ కానీ మా ఫ్రైలకు కానీ చాలా బాగుంటుంది అనమాట. 400 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం అనేది బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం కాస్త పుదీనా, కాస్త కొత్తిమీర వేసుకొని వేపుకుందామండి. 90 గ్రామ్స్ సాల్ట్ అండి. 1 టేబుల్ స్పూన్ పసుపు. ఇది నాటుకోడి పుంజు అండి. స్లో మంట పైన బాగా వేపుకోవాలండి. మనకు నాటుకోడి అనేది ఉడికేలోగా మనం మసాలా ప్రిపేర్ అనేది చేసుకుందామండి. మనకి నాటుకోడి కూరకి పేస్ట్ అనేది తయారు చేసుకుందామండి. ముందుగా జీడిపప్పు 70 గ్రాములు అండి. ఇది బాగా లైట్ రోస్ట్ చేసుకోవాలి. 70 గ్రాములు ఎండు కొబ్బరి అనేది వేసుకుందాము. మనం కాజు 70 గ్రాములు, ఎండు కొబ్బరి 70 గ్రాములు అండి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్లు గసగసాలు వేసుకుందాము. ఒక కట్ట కరివేపాకు కాస్త వేసుకొని ఇంకొకసారి వేపుకొని మిక్సీ పట్టుకుందామండి చల్లారాక. ఇది మిక్సీ పట్టేసుకుందామండి. ఇది పేస్ట్ అనేది చాలా చాలా బాగా మెత్తగా పట్టుకోవాలి, బరకగా మాత్రం ఎప్పుడు పట్టుకోకూడదు. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసుకుందామండి. చూసారు కదండి, మనం నాటుకోళ్ళకి వాటర్ అనేది అసలు వేయలేదు, అయినా వాటర్ చూడు ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం మసాలాలు వేసేసుకుందామండి. 50 గ్రాములు కారప్పొడి వేసుకుందామండి. మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇక్కడ కారం ఎక్కువ తింటారు కాబట్టి ఎక్కువ వేస్తాము. ధనియాల పొడి అండి, ఇది 40 గ్రామ్స్ అండి. 30 గ్రామ్స్ ఇది గరం మసాలా అండి. కానీ ఇందులో మనం 15 గ్రాములు ఇప్పుడు యూజ్ చేస్తాం. మిగతా 15 గ్రాములు మరీ యూజ్ చేస్తామండి లాస్ట్లో. మనం 2 లీటర్ వాటర్ పోసేసుకుందామండి. ఎందుకంటే స్లోగా కుక్ కావాలి. ఇది 5 కిలోల చికెన్ కాబట్టి వాటర్ పోసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని మూత వేసేసుకుందామండి.
ఇప్పుడు మిగిలిన 15 గ్రామ్స్ గరం మసాలా వేసేసుకుందామండి. నెక్స్ట్ ఒక 15 గ్రామ్స్ దంచి పెట్టుకున్న మిరియాల పొడి అండి. ఇది వేయడం వల్ల చికెన్ ఫ్లేవర్ మంచిగా వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది అనమాట మిరియాల పొడి వేయడం వల్ల. అలాగే ఒక అర్ధ కట్ట కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు వేసి కలుపుకుందామండి. జస్ట్ ఇంకొక 2 to 3 మినిట్స్లో రెడీ అయిపోతుంది మనకి. ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. చూసుకోవచ్చు ఎంత బాగుందో కర్రీ. ఇది ముద్దలోకి కానీ, చపాతీలోకి కానీ, జొన్న రొట్టెల్లోకి కానీ, బగారా రైస్లోకి కానీ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం రండి. ఇప్పుడు ముందుగా కలిపేసి ఒక ముద్ద పెట్టుకుందామండి. అదిరిపోయిందండి. ముక్క చూద్దాం ఎలా ఉడికిందో. చూసుకోవచ్చు, ఇది బోన్ పీసు సపరేట్ కండే బయటకు వచ్చేసిందండి. బా సూపర్ అండి, అదిరిపోయింది.